అసలు అదే అనిపించింది. నిన్న మార్నింగ్ షోస్ కనుక మా కిష్కిందపూర్ వచ్చి ఉంటే వేరేలా ఉండేది. బట్ ఇట్ ఈజ్ ఓకే, బెటర్ దెన్ లేట్ నెవర్ అంటారు చూడండి. అలాగా డెఫినెట్లీ ఈ సినిమా చాలా మంచి రేంజ్కి వెళ్తుంది. ఎందుకంటే ఈ సినిమా చాలా చాలా మంచి మూవీ అండి. మీరందరూ రేపు థియేటర్లో చూసి ఒక ప్రాపర్ థియేట్రికల్ సినిమా. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఆయన ఈ సినిమా తర్వాత చాలా గొప్ప స్థాయికి వెళ్ళబోతున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రతి ఒక్క థియేటర్లో చూసిన ప్రతి ఒక్క ఆడియన్ కానీ, ప్రేక్షకులు కానీ, ప్రేక్షక దేవుళ్ళు చాలా చాలా గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇది అంటే ఈ సినిమా ఏంటంటే ఒక లిమిటెడ్, డెఫినెట్గా ఏంటంటే లిమిటెడ్ అని మనం అనుకుంటున్నాం కానీ అందరికీ నచ్చే జానరు. డెఫినెట్గా ఈ సినిమా ఇవాళ ఫస్ట్ షో నుంచి ఇంకా ఈ సినిమా వెళ్తూనే ఉంటుందండి. రేపు కళ్యాణ్ గారు ఓజీ వచ్చేంతవరకు మా సినిమా మీరు ఎంత అద్భుతమైన షేర్ను చూడబోతారో డెఫినెట్గా నేను ఇప్పుడే చెప్తున్నాను. ఎందుకంటే నా సినిమా మీద నాకు అంత నమ్మకం. నా సినిమా నేను విశ్వనాథ్లో 1400 మంది క్రౌడ్తో నేను సినిమా చూస్తే సెకండ్ హాఫ్ కానీ ప్రతి ఒక్క చోట చాలా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో మీ అందరూ మా సినిమాని చూసి చెప్పండి. చూసి ఈ సినిమా ఎలా ఉందో మీరు జెన్యున్గా చెప్పండి. అంటే క్రిటిక్స్ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు, కానీ ప్రేక్షక దేవుళ్ళని ఒప్పించేంత గొప్ప సినిమా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగానే ఒక సూపర్ ఫెంటాస్టిక్ సినిమాని ఇచ్చారు మీరు. ఫస్ట్ హాఫ్ అంతా హిల్లేరియస్గా వెళ్తుంటుంది. సెకండ్ హాఫ్లో సినిమా కథ తెలిసింది అనుకునే లోపు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తుంటాయి అనమాట. కంప్లీట్గా పక్కా పైసా వసూలు సినిమా ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఫిలిం. ఎంత మంచి సినిమా. సారీ అండి, ఇవాళ వచ్చిన మీడియా వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి. నిజంగా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. మీరు లేకపోతే మాకు ఏ సినిమా లేదు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ అనిపిస్తుంది కొంచెం మీరందరూ క్రెడిబుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. లవ్ యూ ఆల్ భయ్యా. మీరందరూ ఇంకా మరింత ఇలానే ఉండాలండి. మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. మంచి సినిమాని ఎప్పుడు ఉంటే మనం లాంగ్ టర్మ్ హ్యాపీగా ఇక్కడే ఉంటాం. ఒక సంవత్సరం 3 సినిమాలు హీరో వచ్చేవాడు గొప్పవాడా? 3 ఏళ్ళకి ఒక సినిమా వచ్చేవాడు గొప్పవాళ్ళే కాదు కదా. 3 ఏళ్ళకి మనకి ఎన్నో సినిమాలు వస్తే మంచిది. మంచి సినిమాలు వస్తే హ్యాపీగా అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఇవాళ ఒక మనిషి గురించి మాట్లాడండి. ఏంటో ఈ సినిమాలో అందరూ మంచి మనుషులు అందరూ ఒక చోటకి చేరినట్టు అనిపిస్తుంది. అది ఎవరంటే రానా గారండి. ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ టు యూ రానా సార్. నేను ఈ సినిమా ఆయన ఎప్పుడు పుష్ చేస్తారు, మంచి కంటెంట్ ఉంటే నన్నే కదా ఎవరినైనా సపోర్ట్ చేస్తారు. హనుమాన్కి ఆయన సపోర్ట్ చేశారు. హనుమాన్కి ఆయనకి సంబంధమే లేదు. ఆయన బాంబే వచ్చి నా కోసం ప్రెస్ మీట్ చేసి వెళ్ళారు. నేను ఆయనకి పెద్ద ఫ్రెండు కాదు, ఏమీ కాదు. జస్ట్ టీజరు ట్రైలరు చూసి అరే మీకు పెద్ద ప్లాట్ఫామ్ కావాలి, నేను సపోర్ట్ చేస్తానని చేశారు. అలాగే ఈ సినిమా ఏం చేస్తున్నామో తెలుసుకున్న తర్వాత మీ సినిమా కోసం నేనుంటా, మీకు ఏం కావాలని అడగండి, ఏదైనా చేస్తా అని ఎవ్రీ మూమెంట్ ప్రతిదీ ఫాలో అప్ చేస్తూ ప్రతిదానికి ఉన్నారు రానా గారు. ఆయనకి ఏ లాభం ఉండదండి. బట్ స్టిల్ సినిమా కోసం మంచి సినిమాలు ప్రజలకి చేరాలనే ఆయన తాపత్రయం తప్ప మరొకటి లేదు. దానికి థ్యాంక్స్ అలాట్ రానా గారు. అండ్ ఒక్క పర్సనల్ విషయం షేర్ చేసుకోవాలి. కార్తిక్ గారు వెళ్ళి దీంట్లో ఈ చిన్న ఇది చేసి పెట్టాలి రానా గారు అని అడిగిన తర్వాత ఆయన యాక్సెప్ట్ చేసేసిన తర్వాత నేను వెళ్ళాను పర్సనల్గా. ఆ విషయం విశ్వ గారికి తెలుసో లేదో నాకు తెలియదు. నేను అడిగా, అన్న ఓకేనా, మేమేమైనా ఆబ్లిగేట్ చేస్తున్నామా, ఈ సినిమా నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు కదా, అంటే ఎనీ విచ్ వే నీకు పర్సనల్గా ఉపయోగపడదు కదా అన్నాను. ఆయన ఏమన్నాడు తెలుసా అండి, మా పర్సనల్ మ్యాటరు, ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడు, ఆయనకి ఎంత గొప్ప మనసు ఉందో చెప్పాలని అంటున్నాను. నీకు ఉపయోగపడదు కదన్నా అంటే, నీకు ఉపయోగపడుతుంది కదరా, నీకోసం చేస్తానన్నాడు. అది నాకు ఇట్స్ లైక్ హ్యావింగ్ ఎన్ ఓన్ బ్రదర్. థ్యాంక్స్ అలాట్ రానా గారు. అండ్ మా సినిమాకి పనిచేసిన వంశీశేఖర్ గారు, #మీడియా, మీరు ఎప్పుడు ఫ్రంట్ రన్లో ఉండే వారియర్స్ లాగా పరిగెట్టి మీరు సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ముందున్న వ్యక్తులు మీరు. థ్యాంక్స్ అలాట్ సార్. మీతో నా కెరియర్ స్టార్టింగ్ నుంచి జర్నీ జరుగుతుంది. మరి ఎన్నో సినిమాలు చేయాలి, ఇలాంటి సక్సెస్లు మరి ఎన్నో మీతో కలిసి పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తేజు ఆల్సో. నా పర్సనల్ టీమ్, నా మేనేజర్ రక్షిత్, అమర్, నా స్టాఫ్ శివ, హెయిర్ భార్గవ్, భగవాన్, ముత్యాలు, డేవిడ్, అంటే ఎంతమంది ఉన్నారా అనుకోకండి, ఒక్కొక్కరు ఒక్కొక్క షెడ్యూల్ చేశారు, అది ఉద్దేశం. ఓకే, సో వీళ్ళందరూ అహర్నిశలు కష్టపడి
మా హీరో పెద్ద హీరో అవ్వాలి, మా హీరోకి మంచి సినిమా పడాలి అని నేను మార్నింగ్ నేనే 7 o'clock ఉంటానండి. నాకంటే ఒక గంట ముందు ఉండేవారు వాళ్ళు. అది -18 degreesలో షూట్ చేసినా ఉన్నారు, డెజర్ట్లో షూట్ చేసినా ఉన్నారు, అర్ధరాత్రులు అపరాత్రులు తిండి తిప్పలు లేకుండా పరిగెట్టారు. ఇంక్లూడింగ్ ప్రమోషన్స్లో కూడా నాతో పాటు వీళ్ళందరూ ఉండి పరిగెట్టారండి. మీరందరూ ఉన్నారు కాబట్టి నేనున్నాను, ఇవాళ ఇక్కడ నిలబడగలుగుతున్నాను. మీ అందరి సపోర్ట్ లేకుండా నేను లేను. అండ్ నా ప్రతి సినిమాకి హెయిర్ డిజైన్ చేసి నాకు ఒక పెక్యులియర్ లుక్ సెటప్ చేయటంలో తోడ్పడే కొనికి రామ్ గారికి థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ మా ప్రొడక్షన్ టీమ్ సుజిత్ ఏంటి ఎమోషనల్ అయిపోతున్నప్పుడే ఏం అనట్లు ఇంకా ఇంకొక ఈవెంట్ ఉంది అందులో. సుజిత్, థ్యాంక్స్ అలాట్ సుజిత్ ఫర్ బ్యాకింగ్ దిస్ ఫిలిం, ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం. కంటిన్యూస్గా అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసినందుకు, అప్పుడప్పుడు నువ్వు కూడా ప్రాబ్లం అయినందుకు థ్యాంక్ యూ సుజిత్, థ్యాంక్స్ అలాట్. అండ్ సినిమా అందరూ విఎఫ్ఎక్స్ గురించి పొగుడుతున్నారు. మా విఎఫ్ఎక్స్ చేసిన రామ్జీ గారికి, మదన్ గారికి, ఇంకా సారీ అండి జగన్ గారికి, సూర్య గారికి, రామ్జీ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీ అందరూ ఎలాగైనా ఒక గ్రేట్ ఫిలిం డెలివర్ చేయాలని ఒక ప్యాషన్తో చేశారు. ఈ సినిమా అందరూ కేవలం ఒక మంచి సినిమా డెలివర్ చేద్దామనే ప్యాషన్తో చేశారండి. ఎవరు జాబ్ లాగా చేయలేదు. దానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సారీ సార్, ఏమనుకోకండి. నెక్స్ట్ మా అనిల్, మా కో-డైరెక్టర్ అనిల్ ఎక్కడున్నాడు? అనిల్ని స్టేజ్ మీద పంపించండి ప్లీజ్. అనిల్ అనే వ్యక్తి ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ, అనిల్ దా క్విక్గా రా, ఆల్ డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఎంత కష్టపడ్డాడో నేను చెప్పలేను. ఇలాంటి వాళ్ళతో పనిచేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మరెన్నో సినిమాలు అనిల్తో చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ అనిల్, కంగ్రాచులేషన్స్ టు యూ టూ. అసలు నాకు తెలిసి ఈ మనిషి నిద్రపోయి ఒక 4 రోజులే ఉంటుందండి. కంగ్రాట్స్ అనిల్. అండ్ ఈ సినిమాలో ఎవరినైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా ఆర్టిస్టులు అందరి గురించి మాట్లాడేశాను. బట్ క్విక్గా క్లుప్తంగా చెప్పాలంటే ఈ సినిమాలో పాటైన జగపతి బాబు గారు, శ్రియా గారు, జయరామ్ గారు, వాళ్ళకి కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సింది ఏం లేదండి. వాళ్ళు చాలా పెద్ద ఆర్టిస్టు. వాళ్ళందరూ కేవలం మా ప్యాషన్ చూసి మేము సినిమా తీద్దామనే కమిట్మెంట్ చూసి ఈ సినిమాలో వాళ్ళు -18 degreesకి వచ్చారు, కొండల్లోకి వచ్చారు. ఎక్కడ వ్యానిటీ లేకపోయినా, ఏ స్టాఫ్ లేకుండా వాళ్ళు మాతో పాటు తిరిగారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ యా, దట్స్ ఇట్. మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న మైత్రి శశి గారికి, మిగతా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ పేరున ధన్యవాదాలు. సినిమాకి ఇంత గ్రాండ్ రిలీజ్ ఇచ్చినందుకు, యూఎస్లో చేస్తున్న శ్లోకాకి, అండ్ మాకు నార్త్లో మా వెనకాలే ఉండి మా వెనుదండుగా ఉన్న కరణ్ జోహార్ గారికి థ్యాంక్ యూ. మరొక థ్యాంక్స్ మీట్ ఉందని నేను అనుకుంటున్నాను. దాంట్లో ఇక్కడ మిస్ అయిన వారి పేర్లన్నీ చెప్తాను, ఎక్కువసేపు మాట్లాడలేదు. అండ్ ఇందాక మా డైరెక్టర్ గారు కొన్ని చెప్పడం మర్చిపోయారు. ఆయన వాటిని ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు. సో yeah, over to you.